వెల్కమ్ టు ఖుషి ఫ్యాషన్స్. హాయ్ అండి అందరికీ, నా పేరు మహేశ్వరి. నేను ఈ వీడియోలో మీకు టైలరింగ్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. అంటే టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారికి ఎలాంటి టూల్స్ అవసరం అవుతాయో తెలియదు కదండి. ఈ వీడియోలో మనం చూద్దాం రండి. ఫస్ట్ మనకి ఒక లాంగ్ నోట్బుక్ కావాలండి, అది వైట్ పేజెస్ అయితే బాగుంటుందండి. నెక్స్ట్ మనకు ఒక పెన్ కావాలండి, అలాగే న్యూస్ పేపర్స్ కటింగ్ చేయడానికి, ఒక లాంగ్ స్కేల్ స్ట్రైట్ లైన్ కొట్టుకోవడానికి, మార్క్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి ఫ్రెంచ్ కర్వ్ కావాలండి. ఇది మనకి నెక్ షేప్స్ రౌండ్గా ఉన్నాయనుకోండి, ఏదైనా కర్వ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ కర్వ్స్ కానీ షేప్స్ కానీ తీసుకోవాలంటే ఈ స్కేల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఫ్రెంచ్ కర్వ్ అంటారు దీన్ని. నెక్స్ట్ మనకి ప్యాటర్న్ మాస్టర్ అండి. ఈ 2 స్కేల్స్ లేకున్నా ఈ ఒక్క స్కేల్తో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీకు ఇది అవైలబుల్గా ఉంటే ఇది యూస్ చేసుకోండి, లేదంటే ఈ 2 స్కేల్స్ అయినా యూస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి న్యూస్ పేపర్ కటింగ్ చేయాలి కదండి. సో అలా కట్ చేయడానికి ఒక చిన్న సీజర్ పెట్టుకోండి న్యూస్ పేపర్ కట్ చేయడానికి. నెక్స్ట్ క్లాత్ కట్ చేయడానికి మాత్రం ఇలాంటి సీజర్ వాడండి, ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టేప్ అండి, ఇది ఇంచ్ టేప్ అంటారు, ఆ టేప్ అవసరం అవుతుందండి. నెక్స్ట్ మనకి దారాలు కూడా అవసరం అవుతాయండి. స్పేడ్ దారాలు అయితే వాడండి, చాలా క్వాలిటీగా ఉంటాయి. నెక్స్ట్ మనకి టైలరింగ్ చాక్స్ అండి, ఇవి మార్కర్స్ కూడా అంటారు. టైలరింగ్ మార్కర్ అంటారు, లేదంటే టైలరింగ్ చాక్ అంటారు. వీటిని మనము క్లాత్ పైన మార్క్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి టైలరింగ్ చాక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉక్సులు అవసరం అవుతాయండి. నెక్స్ట్ అలాగే మనకి ప్రెస్ బటన్స్ కూడా అవసరం ఉంటాయండి. ఎలా ఉక్సులు ప్రెస్ బటన్స్ ఎలా వాడుతున్నామో అలాగే జిప్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి మనం కుట్టే వాటికి. నెక్స్ట్ మనము పైపింగ్ వేసుకుంటాం కదండి, అప్పుడు ఈ థ్రెడ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. థ్రెడ్ పైపింగ్ అంటారు. నెక్స్ట్ మనము మిషన్ పైన స్టిచ్చింగ్ చేయాలి కదండి, అప్పుడు ఈ నీడిల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఆర్గాన్ నీడిల్స్ అయితే చాలా బాగుంటాయండి, చాలా స్టాండర్డ్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇలాంటి లాంగ్ నీడిల్ ఒకటి అవసరం అవుతుందండి కుట్టేటప్పుడు. దీన్ని సీమ్ రిప్పర్ అంటారండి. ఇది కుట్లు విప్పడానికి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుందండి. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక 20-30 రూపీస్లో మనకి అవైలబుల్గా ఉంటుంది, ఒకటి తీసుకోండి. నెక్స్ట్ మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఇది మన ఫ్యాబ్రిక్ పైన ఏదైనా ప్యాచెస్ కానీ ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు వాటిని అంటించాలంటే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని యూజెస్ ఇంకా నేను ఫర్దర్గా చెప్తానండి. నెక్స్ట్ మనకి గుండు పిన్నులు అవసరం అవుతాయండి. ఈ పిన్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, బిగినర్స్కి అయితే తీసుకోండి. నెక్స్ట్ మనకి ఈ చిన్న సూదులు కావాలండి హెమ్మింగ్ చేసుకోవడానికి. హెమ్మింగ్ సూదులు అంటే ఇస్తారు. ఇది వీలర్ అండి, దీన్ని ట్రేసర్ కూడా అంటారు. దీన్ని ట్రేసింగ్ చేసుకోవడానికి అవసరం అవుతుందండి. ఇది చూసారు కదా ఎలా షార్ప్గా ఉందో, దీన్ని ఇలా రోల్ చేసామనుకోండి పై వైపున, అది కింద వైపున కూడా ఆ అచ్చు అనేది పడుతుందండి. నెక్స్ట్ మనకి మిషన్ ఆయిల్ కావాలండి. మిషన్లో వారానికి ఒక్కసారైనా ఆయిల్ చేసుకోవాలండి, ఎందుకంటే మిషన్ స్మూత్గా రన్ కావాలంటే కంపల్సరీగా ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి ప్యాకెట్స్లలో కూడా అవైలబుల్గా ఉంటుందండి. 10 రూపీస్ నుండి 20 రూపీస్ 25 రూపీస్ వరకు కూడా మీకు ఆ ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. కంపల్సరీగా మిషన్లో ఆయిల్ అనేది వేస్ట్ చేసుకోవాలండి, చేసుకుంటేనే మిషన్ స్మూత్గా రన్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డెకరేటివ్ ఐటమ్స్ అండి, ఇవి కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే అండి. ఇవి వచ్చేసి మనకి టైలరింగ్ షాప్లో కానీ ఫ్యాన్సీ స్టోర్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. వీటి వల్ల మనం కుట్టుకున్న గార్మెంట్స్ అంటే బ్లౌజెస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్, కుర్తాస్, టాప్స్ ఇలాంటివన్నీ అందంగా అలంకరించుకోవాలనుకున్నప్పుడు వీటిని ఉపయోగించామనుకోండి మన గార్మెంట్స్ చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఓకే అండి, మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.